హలో, గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే వీడియోలో మనకి ఏపీ టెట్కి సంబంధించి ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి ఈ వీడియో అయితే నేను చేయడం జరిగింది. ఒకసారి మిమ్మల్ని రిమైండ్ చేద్దామని. సో ఇక్కడ మీరు చూడొచ్చు పేమెంట్ స్టార్ట్ డేటు, పేమెంట్ ఎండ్ డేట్ అని చెప్పి ఇక్కడ మనకి డేట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఈరోజు అయితే 17 మనకి పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్. సో అప్లికేషన్కి వచ్చేసి మనకి రేపటి వరకు అయితే ఇచ్చారు. కానీ మీరైతే ఈరోజే అయితే అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే సర్వర్ ఇష్యూ వల్ల రేపు అప్లికేషన్ సబ్మిట్ కాకపోవచ్చు. ఇప్పటికే చాలామందికి పేమెంట్ కట్ అవుతున్నాయి కానీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అవ్వట్లేదు అని చెప్పి చాలామంది అయితే కామెంట్స్లో అయితే మనకి చెప్తున్నారు. సో మీరైతే ఈరోజే పేమెంట్ చేసేసుకొని అప్లై చేసుకోండి, ఇప్పటివరకు ఎవరైతే అప్లై చేయలేదో. సో మరికొంతమంది అయితే కోర్టులో కేసెస్ జరుగుతున్నాయి కదా, దానిపైన అప్లై చేయాలా వద్దా అని చాలామంది అయితే ఆలోచిస్తున్నారు. సో దీనికైతే నా సజెషన్ అయితే ఫ్రెండ్స్, మీరైతే ముందు అప్లై చేసుకోండి. ఎందుకంటే మనకి అవకాశం అనేది వచ్చినప్పుడే మనం అప్లై చేసుకోవాలి. సో తర్వాత మీరు డేట్ అయిపోయిన తర్వాత వన్స్ ఆ కోర్టు కేసెస్ అనేవి జరుగుతూనే ఉంటాయి. సో దానికి సంబంధించి విచారణ చేసి అయ్యేలోపు మనకి డేట్స్ అయితే అయిపోతాయి కదా, అప్పుడు మనం అప్లై చేసుకోవాలన్నా కానీ చేసుకోలేము. సో ఉన్న డేట్లోనే మీరైతే అప్లై చేసుకోండి. ఈరోజు టెట్కి అయితే మనకి లాస్ట్ డేట్. సో ఎవరైతే ఇప్పటివరకు అప్లై చేయలేదో అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా కొంతమంది మనకి ఓల్డ్ హాల్ టికెట్ నెంబర్ అయితే టెట్ రాసిన వాళ్ళకి ఇక్కడ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేశారు. సో ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరైతే ఓల్డ్ హాల్ టికెట్ నెంబర్లు అయితే మీరు గెయిన్ చేసుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్ ఈపీ టెట్కి సంబంధించి. సో మీరు ఈ కోర్ట్ కేసెస్ గురించి కానీ, ఇవి హెచ్సిటి పోస్టుల మీద జరుగుతున్న ఇష్యూ గురించి కానీ, హెచ్సిటి పోస్టులు బీఎడ్ వాళ్ళకి ఎలిజిబుల్ చేయడము, దీని మీద జరుగుతున్న ఇష్యూ, వీటి గురించి అయితే మీరు పట్టించుకోకండి. మీరైతే మీ ప్రిపరేషన్ అయితే మీరైతే కంటిన్యూ చేయండి. సో జరిగేవి అయితే జరుగుతూనే ఉంటాయి. మన డేట్స్ వరకు మనం అయితే చూసుకొని మీరు అప్లై చేసుకొని ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ టెట్కి, డిఎస్సికి సంబంధించిన వీడియోస్ అయితే ఇట్లానే చేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.